సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులకి అనుకూలంగా లేదని, కార్పొరేటివ్ సంస్థలకు కొమ్ము కాస్తున్నట్లుగా బడ్జెట్ ఉందని బడ్జెట్ ప్రతులను సిపిఎం నాయకులు దగ్ధం చేశారు. బడ్జెట్లో రైతులకు, ఉపాధి హామీ కూలీలకు విస్మరించారని తెలిపారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడం దారుణమని అన్నారు. విభజన హామీలు కూడా అమలు చేయలేదని, మోడీ విధానాల వల్ల కేంద్ర ప్రజలు ఇబ్బందులకు పడుతున్నారని, గురి అవుతున్నారని పేర్కొన్నారు. ఫస్ట్ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ లో ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో కోతలు విధించారు. అది కార్పొరేట్లకు అనుకూలంగా బడ్జెట్ తప్ప పేద ప్రజలకు అనుకూలంగా లేని బడ్జెట్ అని వారు ఇప్పటికి వచ్చేటువంటి బడ్జెట్లలో చూస్తే ఏ బడ్జెట్ లో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి విభజన హామీలను అమలు చేయలేదు. విభజన హామీలను అమలు చేయడమే కాకుండా విభజన హామీలకు సంబంధించినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు లేవు. అదేవిధంగా పేద ప్రజలకు, రైతాంగానికి కూడా ఎటువంటి కేటాయింపులు లేవు. రైతాంగానికి వచ్చినప్పుడు అనేక సబ్సిడీలను ఎత్తేసింది. అదేవిధంగా కార్పొరేటర్ సంబంధించినటువంటి విషయాల్లో కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ వస్తువులకు ధరలు పెంచారు. అవన్నీ కూడా బడ్జెట్ చూస్తే ప్రజా వ్యతిరేక బడ్జెట్ కనపడతా ఉన్నది. ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని ప్రజలందరూ నిరసించాలి. అందుకని